వైసీపీకి వరుసగా గట్టి దెబ్బలు తగులుతున్నాయి. ఈ పార్టీ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కీలక నేతలే ఒక్కొక్కరిగా విడుతూ ఉండటంతో జగన్ పార్టీ మరింత బలహీనమవుతుంది. తాజాగా వైసీపీకి అత్యంత కీలకంగా భావించే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులకు ఆయన మంగళం పాడేశారు. పార్టీ అధిష్టానికి రాజీనామా లేఖ రాసి మరీ తను వైసీపీ నుంచి వెళ్లిపోతున్నట్లు స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు. కానీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రం వేరేలా ఉంది. ఈ విశాఖ మాజీ మంత్రి చాలా రోజులుగా టీడీపీ జనసేన నేతలతో టచ్ లో ఉన్నారని టాక్ నడుస్తుంది. పవన్ నాయుడును తన పార్టీలో చేర్చుకునేందుకు ఒప్పుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. నిజానికి అవంతి టీడీపీలో చేరాలని అనుకున్నారట. కానీ ఆ పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. పవన్ తన పార్టీ బలాన్ని పెంచుకోవడమే కాకుండా వైసీపీని బలహీనం చేసినట్లవుతుందని అవంతిని చేర్చుకునేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. నిజం చెప్పాలంటే మెగా ఫ్యామిలీతోనే అవంతి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ విజయంతో చిరంజీవి మెగా బ్రదర్స్ కి మరింత క్లోజ్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత అవంతి టీడీపీలోకి వెళ్లిపోయారు. అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే విశాఖ సీనియర్ నేత గంటాతో విభేదాలు రావడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో భీమిలి నుంచి కాంటెస్ట్ చేసి ఘన విజయం సాధించారు. తర్వాత జగన్ కేబినెట్ లో మంత్రి స్థానాన్ని సంపాదించారు.